బ్యాంకాక్ లో ఉన్నాం మనం ప్రస్తుతానికి, అది కూడా పట్నా. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఈరోజు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ని కలవబోతున్నాను. తను బ్యాంకాక్ వచ్చిందనమాట. సో మరి మన ఊరు వస్తే అతిథులను ఎలా చూసుకుంటాం, మనం ఎలా మర్యాదలు చేస్తాం, చరిత్ర చెప్పుకోవాలి, అలా చూసుకుంటా అనమాట. సో తనకైతే నేను బ్యాంకాక్ సిటీ చూపించడానికి తీసుకెళ్తున్నాను. సో ఎవరు ఇంతకీ ఆ పర్సన్, నా ఫ్రెండ్ ఎవరు, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏమేమి చూడబోతున్నాం, ఏమేమి చెయ్యబోతున్నాం అని తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాకే చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి. సో థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ పార్టీకి తెలిసి ఉంటుంది కదా, వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ సిస్టర్స్ హియర్, వితిక అండ్ కృతిక. సో వీళ్ళిద్దరూ కలిసి సిస్టర్స్ ట్రిప్ కని బ్యాంకాక్ వచ్చారు. ఆల్రెడీ థాయిలాండ్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ థాయిలాండ్ ఆల్రెడీ చూసేశారు. సో ఇప్పుడైతే బ్యాంకాక్ వచ్చారు. ఈరోజు మనతో తిరగబోతున్నారు. సో గైస్, నేనైతే వితికని కలిసాను. హాయ్ వితిక. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది వితిక, ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఐతో జస్ట్ లవ్ కంటెంట్ అసలు చెప్పాలి. డిఐవై వీడియోస్ అయితే నేను పిచ్చగా చూస్తాను. సో తిన ఛానల్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. తిన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితిక, ఇది నీ ఫస్ట్ టైమా బ్యాంకాక్ రావడం? బ్యాంకాక్ ఫస్ట్ టైం, థాయిలాండ్ సెకండ్ టైం. ఓకే, చూసారా బిజీగా తినేస్తుంది. పాప్ మిల్క్ ఇక్కడ ఫుడ్ అనేది చాలా క్రేవింగ్ వస్తుంది అనమాట, ఇండియన్ ఫుడ్. అందుకే ఇంటి నుంచి నేను ఆవకాయ అన్నం తీసుకొచ్చాను. నచ్చిందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు అయితే వితిక బ్యాంకాక్ సిటీ అందరు చూపిద్దాం అని చెప్పి తీసుకెళ్తున్నాను. సో స్టే ట్యూన్. సో ఫస్ట్ మేమైతే ఏషియాటిక్ ద రివర్ ఫ్రంట్ అనే ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ నేమ్ అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫస్ట్ ప్లేస్ అయితే ఏషియాటిక్ రివర్ సైడ్ అనే ప్లేస్కి వచ్చాము మేము. సో నేను ఇప్పుడు వితికాన్ని మాల్కి తీసుకెళ్తే అలా అక్కడికక్కడే వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు అయితే ఫోకస్ చేయరు, ఇంకా ఇంట్రెస్ట్ చూపిరు. అందుకే ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చాను నేను. ఇక్కడైతే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు, సో చిల్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇప్పటి వరకు నువ్వు బ్యాంకాక్లో ఏమేమి చూసావు వితిక? చాలా చాలా అయిపోయింది మాకు. లైక్ ఎలిఫెంట్ సఫారీ అండ్ స్కై వాక్ అంటే చాలా కొన్ని స్ట్రీట్ షాపింగ్, నైట్ మార్కెట్స్, ఏవో చిన్నవన్నీ కవర్ చేసాము. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఇటాలియన్ స్టైల్లో ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్దామంటే రాధిక వచ్చామన్నమాట. ఇదంతా కొంచెం యూరోపియన్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ అంతాని రివర్ ఫ్రంట్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏంటంటే లైన్ గా మీకు వెనకాతలు కనిపిస్తున్నట్టు చాలా షాప్స్ ఉంటాయి. అండ్ ఆల్సో సొవెనియర్స్ కూడా అమ్ముతారనమాట. అండ్ ఈవెన్ క్లోత్స్ అవి కూడా అమ్ముతారు. చాలా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ గా కూడా ఉంటుంది. ఈ ప్లేస్ అయితే నేను ఈవినింగ్ టైం రమ్మని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే సన్సెట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి ప్లేస్ అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను నేను. నార్మల్లీ మాల్స్, ఇంక ఈ మార్కెట్స్ ఇవన్నీ ఏంటంటేను తెలిసిందే కదా, చాలా హడావిడిగా ఉంటుంది. సో అందుకే ఇలాంటి ప్లేస్ అయితే చిల్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి, అండ్ ఆల్సో వీళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి తీసుకొచ్చాను. సో ఇప్పటి వరకు అయితే నీకు బ్యాంకాక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అంటే నేను వెళ్ళిన కంట్రీస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఐ లైక్ ఇట్. అంటే నాకు ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం కాబట్టి సంథింగ్ రియలీ గుడ్. అండ్ మన వాళ్ళు కనిపించినప్పుడు ఎక్కడో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. పాపం రాధిక సమ్ టైమ్ అండ్ కేమ్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదిగో చూసారా, కృతిక ఆల్రెడీ అక్కడ ఏదో కనిపించిందని ఆగిపోయింది అక్కడే. అందుకే నేను మాల్స్ అవి తీసుకొని రానమాట మెయిన్ గాని. కృతిక అదన్నీ అంటే సరిపోతుంది. తను పాపం షాపింగ్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోని ఈరోజు లాక్కొని వచ్చేసాను, రేపు వెళ్దాం షాపింగ్కి అని చెప్పి. ఎక్కువ టైం కూడా వెళ్ళిపోతున్నారు. సో అందుకే ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట. ఎలాగైనా సరే ఇంకా ఇక్కడ కూర్చుందాం, చిల్ అవుదాం, మాట్లాడదాం అని చెప్పి. నాకు వీళ్ళ బాండింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. విష్ ఐ హ్యాడ్ అ సిస్టర్ అని అనిపిస్తుంటుంది వీళ్ళని చూస్తుంటేను.
ఇగో అమ్మాయిల గురించి అసలు చెప్పనే అక్కర్లేదు, ఇంకా షాపింగ్ అంటే చాలు అతుక్కుపోతారు అలాగా. ఇక్కడ కూడా వీళ్ళు షాపింగ్ వదలట్లేదు. నేను వేసుకున్నది గ్రీన్ కలర్, ఈ కలర్ బాగుంది. నేను ఎయిర్పోర్ట్ చేస్తున్నాను కదా. వితికాకి షాపింగ్ అంటే ఇష్టమా? ఆ? చాలా. నాకు ఎంత ఇష్టమో నాకన్నా ఎక్కువ పిచ్చిది అక్కడ ఉంది. ఆ పిచ్చిది అయితే ఎక్కడికన్నా వెళ్ళిపోద్ది. సో ఇట్స్ నైస్. అసలు బట్టలే కాదు, ఈ ప్లేస్ లో అయితే దెర్ ఇస్ ఫుడ్, దెర్ ఇస్ గుడ్ వైబ్, మంచి వైబ్ ఉంది, చిల్లుగా. నువ్వు చెప్పినట్టే ఉందిలే. అవునవును. సో అందుకే తీసుకొచ్చాను నేను మిమ్మల్ని. మాల్స్ మార్కెట్స్ తీసుకెళ్తే నువ్వు ఎంత కూడా దొరకవు నాకు, అందుకే. బ్యాంకాక్ లో మనకి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి అట్లా సోవెనిర్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. లైక్ ఇదిగో. అండ్ ఆల్సో చాలా అఫోర్డబుల్ ఇక్కడ ఇవన్నీ. చూస్తున్నారుగా ఇక్కడ కూడా వీళ్ళు షాపింగ్ కి అతుక్కుపోయారు. ఇద్దరు చెరో వైపు వెళ్ళిపోయారు. కృతిక ఏమో ఒక సైడ్ వెళ్ళిపోయింది, వితిక ఏమో ఇటు సైడ్. రివర్ ఫ్రంట్ కదా, మంచి వైబ్ బాగుంటుంది, ప్లేస్ బాగుంటుంది అని తీసుకొస్తే వీళ్ళు ఇక్కడ కూడా షాపింగ్కి అతికిపోయారు. చూసారా, ఇక్కడ కూడా షాపింగ్ చేస్తున్నారు. అప్పటికే చెప్పాను రేపు తీసుకెళ్తాను మీకు మంచి మంచి మార్కెట్స్కి, మంచి మంచి మాల్స్కి తీసుకెళ్తానన్నా కూడా అమ్మాయిలు వినరు కదా. అలాగే వీళ్ళు కూడా షాపింగ్ ఎక్కడ ఆపట్లేదు. సో వితికాకు ఒక క్వశ్చన్ అనమాట, నువ్వు యూజువల్లీ ఓన్లీ బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తావా లేదా ఎక్కడైనా షాపింగ్ చేస్తావా? అలా ఏమైనా ఉందా నీకు పర్టికులర్ గా? నేను బ్రాండ్స్ ఇదివరకు అస్సలు ప్రిఫర్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే మనకి బడ్జెట్ ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం సంపాదిస్తున్నాం కాబట్టి కొంచెము వాటిలోంచి ఒక 90% ఖర్చులు, సేవింగ్స్ అన్ని పోగా ఒక 10% ఏమైనా మంచి బ్రాండ్ ఉంటే వాటి కోసం సేవ్ చేసి కొనుక్కుంటా. అలా కాకుండా అయితే మొత్తం స్ట్రీట్ షాపింగ్. స్ట్రీట్ షాపింగ్, ఐ లవ్ స్ట్రీట్ షాపింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంకాక్ ఇస్ ద డెస్టినేషన్. బడ్జెట్, క్వాలిటీ అండ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అది. సో గైస్, అన్ఫార్చునేట్లీ చిన్న ప్రాబ్లం వచ్చింది, మైక్ ఆగిపోయింది అనమాట, ఎందుకేమో తెలీదు. సో అందుకే వితిక మాట్లాడుతున్నవి ఏవీని రికార్డ్ అవ్వలేదు సరిగ్గాని. సో ఏం లేదు, షీఈస్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ క్లోత్స్ అనమాట. ఇక్కడ తనకి ఎంత బాగా నచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను వీళ్ళు బాండింగ్ ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా చూశాను. చాలా అంటే చాలా వార్మింగ్గా అనిపించింది. ఐ థింక్ ఎవ్రీ వన్ నీడ్స్ బిగ్ సిస్టర్ లైక్ వితిక. దే ఆర్ సో ఎఫెక్షనేట్ అనమాట. ఇదిగో వితిక వాళ్ళ ఫ్రెండ్స్కి ఏవో గిఫ్ట్స్ చూస్తున్నారు తీసుకోవడానికి. ఇది కొంచెం అక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అంటే దొరుకుతాయి కొంచెం ఎక్కువ. అంటే యూజువల్లీ గిఫ్ట్స్ అంటేను చాలా మంది వేరే వేరే గాని సెలెక్ట్ చేస్తారు. నువ్వు ఇలాంటివి సెలెక్ట్ చేయడం అనేది నాకు అసలు ఫస్ట్ టైం వెరైటీగా అనిపిస్తుంది. బికాస్ ఇది ఇప్పుడు మనం 30 దాటాం కదా, 30 ఏళ్ళ తర్వాత. ప్లీజ్ ఏజ్ చెప్పొద్దు. అమ్మాయిలు ఏజ్ చెప్పకూడదు. అందరికి తెలుసు, బట్ అమ్మాయిలు ఏజ్ చెప్పకూడదు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఏం అవసరం, అవసరం లేనా అనే క్లారిటీ వచ్చింది కాబట్టి. అడల్టింగ్. సీరియస్లీ అసలు ఇలాంటి గిఫ్ట్ తీసుకుంటానని అన్నప్పుడే నాకు చాలా అసలు ఫన్నీగా అనిపించింది. బట్ ఇట్స్ అ వెరీ థాట్ఫుల్ గిఫ్ట్ అనే చెప్పాలి. అన్ని ఇవన్నీ చెక్కతో చేసినవే. సో వితికాకి గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టమా, గిఫ్ట్లు తీసుకోవడం ఇష్టమా? రెండు ఇష్టమే, కానీ ఎక్కువ ఇస్తా. నాకు ఇచ్చేవాళ్ళు చాలా. అయ్యో, బట్ స్టిల్ గిఫ్ట్లు ఇవ్వడం కూడా ఐ మీన్ దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ అ కైండ్ హార్ట్ ఇవ్వడానికి. క్యూట్ ఉంది బ్యాగ్. సేమ్ ప్రైస్ 400. బాగుంది. కానీ బట్ నాకున్న బ్యాగ్ వైట్. సో వాట్ స్టైల్ డస్ వితిక ప్రిఫర్, ట్రెడిషనల్ ఆర్ వెస్టర్న్? ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తుంది? మోస్ట్లీ ట్రెడిషనల్. ఐ లవ్ వేరింగ్ సారీస్, డ్రేపింగ్ సారీస్. ఎందుకంటే నాకు చీరలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా చీర కట్టుకుని తిరగమంటే హ్యాపీలీ లవ్ టు, బట్ అలా కుదరదు కాబట్టి కంఫర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా ఎఫర్ట్లెస్ గా క్యారీ చేసేస్తా అనమాట సారీస్. చిన్నప్పటి నుంచి లైక్ ఐ లవ్ డ్రేపింగ్ సారీస్. మమ్మీ చీర కట్టుకుని అలా తిరిగేదాన్ని కాబట్టి అవే ఉండిపోయినాయి నాకు. అండ్
యా అలా అని చెప్పి లిమిటెడ్గా కాకుండా ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ అండ్ ఎక్కడుంటే ఆ టైప్ ఆఫ్ బట్టలు వేసుకోవడం ఇష్టం అనమాట. సో అందుకని ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నాం కాబట్టి మోడర్న్ డ్రెస్. ఎస్. సో హైలైట్ ఏంటంటే వీళ్ళ ట్రిప్ మొత్తం మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నారనమాట, ట్విన్నింగ్ చేశారనమాట. సో దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ అ సిస్టర్. బ్యాంకాక్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి, అది కూడా పట్టా. ఓకే, నేను వితికాని క్లోజ్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. షీఈ్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ హార్డ్ వర్కింగ్ కైండ్ హార్టెడ్ పర్సన్ అనమాట. అంటే ఐ రియల్లీ గాట్ టు నో అబౌట్ హర్ అ లాట్. ఎక్సైటెడ్ వితిక. బట్టలు చూస్తే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వస్తుంది అమ్మాయిలకి. కానీ దీంట్లో ఏం పడతాయి అసలు? కాయిన్స్. ఎవ్వరు లేరు, తీసుకెళ్ళిపోదాం. చాలా బాగుంది. వీకెండ్స్ అయితే కొంచెం జనాలు ఎక్కువే ఉంటారనమాట ఈ ప్లేస్లోని. అంత బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ బోట్స్ ఉంటాయి అన్నమాట. సో క్రూజ్ అండ్ నార్మల్ షటిల్ బోట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి ఐకాన్ సిఎం మాల్ వరకు తీసుకెళ్తారు. ప్లేస్ నచ్చిందా వితికాకి? థ్యాంక్ యూ సో మచ్. తీసుకొని వచ్చినందుకు డిసప్పాయింట్ చేయలేదు. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ది ఈవినింగ్స్ అలా అనిపించింది. అండ్ ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో, లైక్ యూ డోంట్ నో వాట్ టు డూ ఇన్ బ్యాంకాక్, యూ షుడ్ డెఫినెట్లీ కమ్. ఎస్, ట్రస్ట్ మీ గైస్, ఈ ప్లేస్ అయితే చాలా చాలా వైబ్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ డ్యూరింగ్ సన్సెట్స్ వస్తే ఇంకా అమేజింగ్గా ఉంటుంది. ఈ ఫుల్ ప్లేస్ మీకు వీడియో కనుక కావాలంటే నువ్వు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నేనైతే నువ్వు ఈ ప్లేస్ వ్లాగ్ తీసి పెడతాను. అండ్ ఆల్సో తిరిగి తిరిగి వీళ్ళకి చాలా చాలా ఆకలేస్తుందంట, అందుకే ఎక్కడికైనా మంచి ఫుడ్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళు అని అన్నారు. అండ్ వితికాకి థాయ్ ఫుడ్ అంటే ఇష్టం అంట. షీ లవ్స్ ఈటింగ్ థాయ్ ఫుడ్ అండ్ ఆల్సో డిఫరెంట్ క్విజిన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అని తనకి ఇంట్రెస్ట్ అంట. సో ఇక్కడైతే మనం ఒక లోకల్ స్ట్రీట్ ఫుడ్ ప్లేస్కి తీసుకెళ్తున్నాము. సో మేమైతేను ఇప్పుడు ఫుడ్ తినడానికి వచ్చాము, డిన్నర్ చేయడానికి వచ్చాము. వితికాకి ప్రాపర్ స్ట్రీట్ స్టైల్ కావాలి అని అంటేను ఇక్కడ లోకల్గా తీసుకొని వచ్చానమాట. సో వితిక, నీకు నార్మల్గా స్ట్రీట్ టైప్ ఫుడ్ ఇష్టమా లేదా ఇంట్లో ఫుడ్ ఇష్టమా? వాట్ డూ యూ ప్రిఫర్ మోస్ట్? ఇంట్లో ఫుడ్ ఎవరైనా ఇష్టపడతారు కాబట్టి ఇంట్లో ఫుడ్డే ఇష్టము. ఇంట్లో ఫుడ్ ఎవరికైనా నచ్చుతుంది, నాకు కూడా అలాగే. ఎప్పుడైనా అమ్మ చేతి వంటే మనకు ఫేవరెట్ కాబట్టి. బట్ ఇప్పుడు మనం బయట ఉన్నాం కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అలాగా ఐ ప్రిఫర్ ట్రైయింగ్ దేర్ అథెంటిక్ ఫుడ్. లైక్ యూనో థాయ్, ఇక్కడ థాయిలాండ్లో ఉన్నాం కాబట్టి నాకు థాయ్ ఫుడ్ తినాలని ఉంది. ఏమైనా ట్రై చేసి ఏమైనా డిషెస్? ప్యాడ్ థాయ్ ఇవన్నీ ఎప్పటి నుంచో తినేవాళ్ళం. మాకు సందేశ్ కూడా థాయ్ ఇష్టం కాబట్టి వి లవ్ ఈటింగ్ డిఫరెంట్ క్విజిన్స్. సో ఇక్కడ అది ఇష్టం కాబట్టి ప్యాడ్ థాయ్, ఫ్రైడ్ రైస్, ఇంకా టామ్యోమ్ సూప్ ఇట్లాంటివి తింటున్నా అనమాట. మా చెల్లి అయితే మొత్తం అంతా ఇండియన్ మీదే పడింది. మెన్యూ అయితే తిరిగేస్తుంది, చూద్దాం అసలు ఏం ఆర్డర్ చేస్తుందో. హాట్ పాట్ టామ్యోమ్. స్ట్రీట్ స్టైల్ తిందామని అంటేను ఇక్కడ స్ట్రీట్ స్టైల్ ఒక రెస్టారెంట్ తీసుకొని వచ్చాను ప్రాపర్ అన్నమాట. ఏ ఫైన్ డైనింగ్ అట్లా ఏం తీసుకెళ్ళలేదు. ఫ్రెష్ కోకోనట్ వాటర్, థాయ్ ఫ్రెష్ కోకోనట్ వాటర్. చికెన్ టామ్యోమ్. పాపం వితిక స్పైసీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది. ఫ్రైడ్ రైస్ అసలు కలర్ చూడండి, ఫోటోలోని ఫుల్ రెడ్ కలర్గా ఇచ్చారు. పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయింది. మళ్ళీ మారుస్తాను అంటున్నారు. దట్స్ గుడ్. అయితే సూప్ అయితే ఆర్డర్ చేసింది, టామియం సూప్. ముందు ఎప్పుడైనా ట్రై చేసావా టామియం? చాలా సార్లు. సో ఇదైతే ఒథెంటిక్ సూప్. ఇక్కడ ఎలాగుందో ఒకసారి టేస్ట్ చూసి చెప్పు. ఓకే,
వేడిగా ఉంటుంది. హౌ డూ యూ లైక్ ఇట్? బాగుందా? వన్ స్పెషల్ రిక్వెస్ట్ అయితే మళ్ళీ ఆడు ఫ్రైడ్ రైస్ ఏదో రీమిక్స్ చేసి తెచ్చాడు. ఇప్పుడు కాస్త రెడ్ కలర్లో కనిపిస్తుంది. బేసికల్లీ థాయ్ ఫుడ్ అంత స్పైసీగా ఉండదు అనమాట. అందులో మోర్ ఓవర్ వీళ్ళు ఫ్రైడ్ రైస్లు. సో ఏదో ట్రై చేశాడు కాబట్టి తీసుకొచ్చాడు కాబట్టి అడుగుదాం వితికాని, హౌ డిడ్ షీ లైక్ ఇట్? బేసికల్లీ మన నోటికి ఎక్కువ ఉప్పు కారాలు తగలకపోతే అసలు ఫుడ్ తిన్న ఆ ఫీలింగ్ రాదు మనకి. సో హౌ డిడ్ వితికా లైక్ ఇట్? బాగుందని చెప్తుంది. Finally our channel hit 1k subscribers. Thank you each and everyone for subscribing to my channel. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రితిక, నా వీడియోలో వచ్చినందుకు, ఆల్సో నాకు టైం ఇచ్చినందుకు. సో హౌ డూ యూ ఫీల్? వెరీ గుడ్. అండ్ హలో బెస్టీస్, మీరందరూ కూడా మన పటాస్ పిల్లని ఫుల్ సపోర్ట్ చేయాలి. బికాస్ దే ఆర్ ఇన్ అదర్ కంట్రీ అండ్ ఎవరినైనా హెల్ప్ అడిగినా సరే చాలా హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనకి మన వాళ్ళు కనిపించగానే ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది. యాజ్ సూన్ యాజ్ మేము టూరిస్ట్గా వచ్చాం కాబట్టి వెన్ ఐ సా రాకేష్ అండ్ రాధిక ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ షీఈస్ డూయింగ్ దిస్. అండ్ అస్సలు హోప్ వదులుకోవద్దు. అండ్ ఐ వాంట్ యూ టు వర్క్ రియలీ హార్డ్. ఇంకా జస్ట్ 3 months లో నీకు అన్ని అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో యా గైస్, చూసారు కదా. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వితికా నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆల్సో షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ పటాస్ పిల్ల.